సమయం ఎప్పుడు ఎలా మారుతుందో ఈ ఒక్క సంఘటన ద్వారా చెప్పవచ్చు. మీ అందరికీ తెలుసు యాహూ ఒకప్పుడు చాలా ఫేమస్ అని. ఒకసారి 2008లో మైక్రోసాఫ్ట్ యాహూని కొనడానికి $44.6 బిలియన్ మనీ ఆఫర్ ఇచ్చింది. కానీ యాహూ మాత్రం దానికి ఒప్పుకోలేదు. 8 సంవత్సరాల తర్వాత అంటే 2016లో అదే యాహూ $4.8 బిలియన్ అమ్ముడైపోయింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు. ఈ పక్షి పేరు ఆల్బట్రోస్. అన్ని పక్షుల కంటే ఈ పక్షి చాలా భిన్నమైనది. ఎందుకంటే ప్రపంచంలోని చాలా పక్షులు కొంత దూరం ప్రయాణించాక ఎక్కడొక చోట ల్యాండ్ అవుతుంది. కానీ ఈ పక్షి ఎక్కడ ల్యాండ్ అవ్వకుండా దాదాపు కొన్ని సంవత్సరాలు ప్రయాణించగలదు. ఇంకా చెప్పాలంటే దీని మొదటి 6 సంవత్సరాలు సముద్రం పైనుండి ఎగురుకుంటూ ఎక్కడ ల్యాండ్ అవ్వకుండా ప్రయాణించగలదు. యూట్యూబ్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. మనకి వీడియో రూపంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దాదాపు దీనిలోనే సెర్చ్ చేసుకుంటాం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా యూట్యూబ్లోని అన్ని వీడియోలను చూడాలనుకుంటే ఎంత టైం పడుతుందని? ఒకవేళ యూట్యూబ్లోని అన్ని వీడియోలను చూడాలనుకుంటే కనీసం మీకు 1000 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచంలోని అన్ని చోట్ల ఎక్కడో ఒక చోట ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. ఎంత ట్రాఫిక్ జామ్ అయినా మహా అయితే 1 గంట 2 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ చైనాలో జరిగింది. 2010 ఆగస్టులో చైనా రాజధాని అయిన బీజింగ్లోని విట్నెస్ హెడ్లో దాదాపు 10 రోజులు ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్ ఎంత దూరమో తెలుసా? దాదాపు 100 కిలోమీటర్లు. మీ అందరికీ తెలుసు మోనాలిసా పెయింట్ ఎంత ఫేమస్ అని. ఆ బొమ్మ వేసింది లియోనార్డో డా విన్సీ అనే ఫేమస్ చిత్ర కళాకారుడు. ఇతను బొమ్మలు వేయడమే కాదు, ఇతని దగ్గర ఇంకో టాలెంట్ కూడా ఉంది. మనం ఒకే సమయంలో ఒక చేత్తో రాస్తున్నప్పుడు ఇంకో చేతితో ఏమీ రాయలేము. కానీ ఈ చిత్ర కళాకారుడు ఒకే సమయంలో ఒక చేత్తో రాయగలడు, ఇంకో చేత్తో బొమ్మను గీయగలడు. ఏమన్నా టాలెంటా భయ్యా, సూపర్. ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనుకుంటున్నాను. 1960లో ఒక 4 ఏళ్ల పిల్లవాడు బీచ్ దగ్గర ఉన్న నీళ్ళలో మునిగిపోయాడు. ఆ సమయంలో ఒక ఆమె అతన్ని కాపాడింది. తన పేరు అలెస్ బ్రేస్. 9 సంవత్సరాల తర్వాత అదే బీచ్ దగ్గర అదే పిల్లవాడు ఇంకోసారి నీళ్ళలో మునిగిపోయాడు. అప్పుడు ఇంకో వ్యక్తి కాపాడాడు. ఈసారి కాపాడింది అలెస్ వాళ్ళ భర్త. ఇప్పుడు నేను చెప్పే విషయం ఇలాంటి ఎవరికి జరగకూడదు అని అనుకుంటున్నాను. ఇతని పేరు ఎడ్వర్డ్ మోడ్రాకే. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇతను 2 తలలతో పుట్టాడు. బట్ వెనుక ఉన్న తల కేవలం నవ్వడం ఏడవడం మాత్రమే చేస్తుంది. తన 2వ తలను తీసేయమని చాలామంది డాక్టర్లను అడిగాడు. అలా తీయమని చెప్పడానికి కారణం అతని 2వ తల రాత్రిపూట భయంకరంగా నవ్వడం ఏడవడం చేస్తుంది అంట. కానీ డాక్టర్స్ మాత్రం ఏం చేయలేకపోయారు. ఆఖరికి తను ఆ బాధను భరించలేక 23 సంవత్సరాలకి ఒక రూమ్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మనం టాస్ వేయడానికి కాయని పైకి ఎగరవేస్తాం. చాలామంది అనుకునే ఏంటంటే 50% బొమ్మ పడచ్చు అని, 50% బొరుసు పడచ్చు అని. కానీ ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే మనం ఎటువైపు నుండి కాయని పైకి ఎగరవేస్తామో మళ్ళీ అటువైపు పడడానికి 51% ఛాన్స్ ఉంటుంది. డవ్ షాంపూ వాడితే క్యాన్సర్ వస్తుందా అంటే IANS రిపోర్ట్ ప్రకారం డవ్ అండ్ ట్రెస్మీ షాంపూస్లో బెంజిన్ అనే కెమికల్ ఉంటుంది. రెగ్యులర్గా వాడితే స్కిన్ పైన ఇది క్యాన్సర్కు దారి తీస్తుంది. ఇది నిజమని అని అడగవచ్చు. గూగుల్లో డవ్ షాంపూ కాజ్ క్యాన్సర్ అని టైప్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? ఇది వినడానికి కొంచెం షాకింగ్గా ఉండవచ్చు, కానీ ఇది నిజం. ఇది ఇప్పటికీ అక్కడ కొనసాగుతుంది. బంగ్లాదేశ్లోని మ్యాట్రిన్ లెనియర్ అనే ట్రైబ్ జాతి ప్రజలు ఒక దిక్కుమల లాజిక్ని ఫాలో అవుతున్నారు. తల్లి చనిపోతే కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. అంటే కూతురికి తల్లికి ఒకే హస్బెండ్ ఉండాలి. వీరి యొక్క జనాభా దాదాపు 20 లక్షలు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ జాతి ప్రజలు మా ఇండియాలో కూడా ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వదు అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.